हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में पत्रकारिता का महत्व, పత్రికారిత అంటే మహత్వ యాని ప్రాముఖ్యత. జర్నలిజం యొక్క రంగము మరియు పరిధి చాలా విస్తృతమైనది. ఇది ఏ పరిమితులచే పరిమితం చేయబడదు. జీవితంలోని ప్రతి రంగంలో జరుగుతున్న పరిణామాలు మరియు అవకాశాలను పరిగణలోకి తీసుకుంటే జర్నలిజం రంగంలో కొత్త కార్యాచరణ కనిపిస్తుంది. జర్నలిజం అనేది ఆధునిక నాగరికత యొక్క ప్రధాన వృత్తి. ఇందులో వార్తలను సేకరించడం, రాయడం, సమాచారాన్ని సేకరించడం మరియు అందించడం, ఎడిటింగ్ మరియు సరైన ప్రదర్శన మొదలైనవి ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వార్తాపత్రిక ప్రపంచానికి జెఫర్సన్ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. వార్తాపత్రికలు లేని ప్రభుత్వం మరియు వార్తాపత్రికలు లేని సమాజం మధ్య ఎంచుకోమని అతన్ని అడిగితే అతను నిస్సందేహంగా వార్తాపత్రిక వ్యవస్థను అవలంబిస్తాడు. జనసంత సంపాదకులు శ్రీ ప్రభాత్ జోషి ఇలా అన్నారు: న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాసనసభ మరియు పత్రికా రంగంలో నేను 4వ స్తంభాన్ని. కాబట్టి జర్నలిస్టుగా ఈ 3 స్తంభాలపై తీర్పు ఇవ్వడం నా హక్కు మరియు కర్తవ్యం. వార్తాపత్రికలు సమాజం ముందు ఒక సమస్యకు అనేక ఎంపికలను అందిస్తాయి. దీనివల్ల సమాజం నిర్ణయాలు తీసుకోవడం మరియు దాన్ని మార్గాన్ని ఎంచుకోవడం సులభం అవుతుంది. జర్నలిజం అనేక ప్రజా సమస్యలు మరియు ప్రశ్నలకు సంబంధించినది. సమస్యలను పరిపాలనకు సంధించడం ద్వారా కానీ చర్చను ప్రోత్సహిస్తుంది. సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో జర్నలిజం యొక్క ప్రాముఖ్యత అంగీకరించబడుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సైన్స్, కళ అన్ని రంగాలు జర్నలిజం పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత దృక్పథంలో ఎకనామిక్ జర్నలిజం ప్రాధాన్యత పెరుగుతోంది. ఆర్థిక ఆధారిత యుగం అయినందున ఆర్థిక సంఘటనలు, కంపెనీ వార్తలు, స్టాక్ మార్కెట్ సమాచారము, ప్రభుత్వ విధానంలో మార్పులు, కరెన్సీ మార్కెట్ మరియు వివిధ మార్కెట్లకు సంబంధించిన వార్తలు ప్రతి ప్రధాన వార్తాపత్రికలో 2 నుండి 4 పేజీలలో ప్రచురించబడతాయి. అన్ని ప్రాంతీయ మరియు ప్రాంతీయ వార్తాపత్రికలు ఈరోజు తమ ప్రాంతీయ సంచికలను విడుదల చేస్తున్నాయి. గ్రామీణ వార్తాపత్రికలు గ్రామాలలో కూడా ప్రచురించబడతాయి. వీటిలో వ్యవసాయం, పశుపోషణ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంచాయతీరాజ్ మరియు సహకారం గురించి వార్తలు ప్రచురించబడతాయి. ఆధునిక కాలంలో జర్నలిజం యొక్క ప్రాముఖ్యతను పెంచే రంగాలలో రిఫరెన్స్ జర్నలిజం లేదా రిఫరెన్స్ సేవకు ప్రత్యేక స్థానం ఉంది. పాఠకులకు పూర్తి సమాచారాన్ని అందించడానికి వార్తాపత్రిక స్థాపనలో రిఫరెన్స్ సాహిత్యం యొక్క మంచి సేకరణ అవసరం. పాఠకులు తీవ్రమైన అభివృద్ధి సమస్యల గురించి తెలుసుకోవాలి. అభివృద్ధి రచనలో తగినంత పరిశోధన ముఖ్యమైనది. యూనిట్ జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా స్వచ్ఛమైన అభివృద్ధి రచయిత యొక్క రంగాలను 18 భాగాలలో వ్యక్తీకరించారు. మొదటిది ఉద్యోగం అంటే పరిశ్రమ. రెండవది కృషి, శిక్ష ఔర్ సాక్షరత అంటే వ్యవసాయము, విద్య మరియు అక్షరాస్యత. ఆర్థిక గతివిధియ అంటే ఆర్థిక కార్యకలాపాలు. నీతి ఔర్ యోజన అంటే విధానం మరియు ప్రణాళిక. నెక్స్ట్ వన్ ఇది రవాణా. 6th వన్ కమ్యూనికేషన్. 7th వన్ మాస్ మీడియా. 8th వన్ శక్తి మరియు ఇంధనం. 9th వన్ కార్మిక మరియు కార్మికుల సంక్షేమం. 10వది ఉపాధి. 11వది సైన్స్ అండ్ టెక్నాలజీ. 12వది రక్షణ, పరిశోధన మరియు ఉత్పత్తి సాంకేతికత. 13వది కుటుంబ నియంత్రణ. 14 ఆరోగ్యం మరియు వైద్య సౌకర్యాలు. 15వది పట్టణాభివృద్ధి. 16 గ్రామీణాభివృద్ధి. 17 నిర్మాణం మరియు హౌసింగ్. 18వది పర్యావరణం మరియు కాలుష్యం. క్రీడా ప్రపంచంలో కూడా జర్నలిజానికి ప్రాముఖ్యత ఉంది. ఖేల్ ఖిలాడి, ఖేల్ యుగ్, ఖేల్ హుకుల్, స్పోర్ట్స్ వీక్, క్రికెట్ సామ్రాట్ మొదలైన అనేక పత్రికలు ప్రచురితం అవుతున్నాయి. సినిమా వార్తాపత్రికలు పత్రికల ద్వారా కూడా జర్నలిజం ప్రాధాన్యత పెరిగింది. సినిమాల సమీక్షలు, సినిమా కళాకారుల ఇంటర్వ్యూలు, సినిమాలకు సంబంధించిన వివిధ కళాత్మక మరియు సాంకేతిక అంశాలపై వ్యాఖ్యలు మొదలైనవి ఫిల్మ్ జర్నలిజంలో భాగం. నేడు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం కారణంగా జర్నలిజం ప్రాముఖ్యత చాలా పెరిగింది. నేడు రేడియో జర్నలిజం అనేది ఒక ప్రత్యేక శైలి. ఇందులో పాత్రికేయుడు, సంపాదకుడు తన పనిలో బలమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. అదేవిధంగా టెలివిజన్ జర్నలిజం యొక్క ఆకాశం నేడు చాలా విస్తృతమైంది. దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విధంగా నేడు అనేక రంగాలలో జర్నలిజం ప్రాధాన్యత పెరగడం మనం చూస్తున్నాము.
నిష్కర్ష ఏమిటంటే ముగింపులో జర్నలిజం అనేది ఆధునిక నాగరికత యొక్క ప్రధాన వృత్తి అని మేము చెప్పగలము. ఇందులో వార్తలను సేకరించడం, రాయడం, సమాచారాన్ని సేకరించడం మరియు పంపిణీ చేయడం, ఎడిటింగ్ మరియు సరైన ప్రదర్శన మొదలైనవి ఉన్నాయి. వార్తాపత్రికలు ఈ కాలపు అవసరం అవి మన జీవితాల్లో చాలా మంచి మార్పులను తీసుకురావడమే కాదు, వాటి వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ల ద్వారా మాత్రమే ప్రపంచంలోని ప్రతి మూలలో ఏమి జరుగుతుందో మనకు సమాచారం ఇస్తుంది జర్నలిజం. సో స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.